కుంచనపల్లి అరవింద హైస్కూల్లో పాఠశాల పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. వివరాలు వీక్షిద్దాం. కుంచనపల్లి అరవింద హైస్కూల్ సిబిఎస్ఈలో పాఠశాల పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన విద్యార్థి ప్రతినిధుల ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ ఖాజావలి తాడేపల్లి విచ్చేశారు. పాఠశాల యాజమాన్య ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం సమక్షంలో ఈ వేడుక సాగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎస్ఐ ఖాజావలి మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడం ఎంతో ఉత్తమమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి విద్యార్థులకు ఓటు హక్కు మరియు బాధ్యతలపై అవగాహన కల్పించిన పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. గెలిచిన ప్రతినిధులు క్రమశిక్షణతో ఉంటూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎన్నికల్లో విజయం సాధించిన స్కూల్ పీపుల్ లీడర్, డిప్యూటీ ఎస్పీఎల్ మరియు వివిధ విభాగాల లీడర్ల చేత ముఖ్య అతిథి మరియు పాఠశాల యాజమాన్యం అధికారికంగా బ్యాడ్జీలు ధరింపజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. పాఠశాల యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న నాయకత్వ పటిమను వెలికి తీసేందుకే ఈ ఎన్నికలను నిర్వహించామని, నూతన పార్లమెంట్ సభ్యులు పాఠశాల కీర్తి ప్రతిష్టలను మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో కుంచనపల్లి అరవింద హై స్కూల్ సిబిఎస్ఈ క్యాంపస్లో ఈరోజు ఉదయం విద్యార్థుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ నెల 9వ తారీఖున జరిగిన ఎన్నికల్లో భాగంగా విద్యార్థి కార్యవర్గం ఎన్నిక కాబడినటువంటి నూతన కార్యవర్గం ఈరోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భాగంగా పాఠశాల డైరెక్టర్ శ్రీమతి బి ఇంద్రాణి గారు, శ్రీ సాయి అరవింద్ గారు, శ్రీమతి నవ్య గారు, శ్రీమతి సాయి శృతి గారు పాల్గొని విద్యార్థులకు నాయకత్వ లక్షణాల యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. ఇందులో భాగంగా సోషల్ సైన్స్ డిపార్ట్మెంట్ కూడా విద్యార్థులకి డెమోక్రసీ యొక్క ఇంపార్టెన్స్, ద రోల్ ఆఫ్ అ సిటిజన్ ఇన్ నేషన్ బిల్డింగ్ అండ్ వాళ్ళు సరైన విధానంలో ఒక నాయకుని ఎలా ఎన్నుకోవాలి, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి సోషల్ సైన్స్ డిపార్ట్మెంట్ వివరించడం జరిగింది. అలాగే ఎన్నిక కాబడినటువంటి నూతన కార్యవర్గాన్ని అభినందించడానికి పూర్వ విద్యార్థులు కూడా వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఖాజావలి గారు కూడా వచ్చి పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, తద్వారా వారి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగేటువంటి అవకాశం వస్తుందని చెప్పి ఆయన విద్యార్థులకు చెప్పడం జరిగింది. అలాగే సామాజిక స్పృహతో సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను చిన్నపిల్లలు కూడా ఎదిరించాలని, ఏదైనా ఇబ్బందులు వస్తే పోలీసుల్ని నేరుగా వచ్చి కలవచ్చని వాళ్ళకి సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లలకి టోల్ ఫ్రీ నంబర్స్, వీటన్నిటి గురించి పిల్లలకి సవివరంగా ఒక అవగాహన కల్పించడం జరిగింది. సో కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సో పిల్లలు చాలా సంతోషంగా ఇందులో పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించినటువంటి ఈ నూతన విద్యార్థి కార్యవర్గం తమ బాధ్యతలను, కర్తవ్యాన్ని అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తామని చెప్పి ప్రమాణం చేశారు.